అందరికీ మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025వ సంవత్సరములో 10వ నెలలో మరి ఒక ఆరాధన దినము మీ సన్నిధికి రానిచ్చి ఆరాధించే గొప్ప ధన్యత అనుగ్రహించినందులకు వందనములు, స్తోత్రములు. నీ వాక్యమును ధ్యానించుటకు పూనుకొనుచుండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వినగల చెవి, గ్రహించగల హృదయమును దయచేయుమని, మాతో మాట్లాడుమని, అందరినీ మీ ఆత్మవిషయములో ఉంచుకొనుమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ దినము యవ్వనస్తులను గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం, తెలుసుకుందాం. మరి మానవ జీవితంలో 4 కాలాలు ఉన్నట్లుగా మరి పండితులైన వారు తెలియజేసిన వారై ఉన్నారు. బాల్యదశ, యవ్వన దశ, కౌమార్యము, వృద్ధాప్యము. ఈ 4 దశలలో మరి యవ్వన దశ మానవ జీవితములో మలుపు దశ. బాల్య దశలో ఉన్నప్పుడు పెద్దవారి మీద ఆధారపడి జీవించేటువంటి జీవిత విధానం. యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత మరి ఎవరి మట్టుకు వారు స్వతంత్రంగా జీవించడానికి, స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి మరి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా లోకములో జరిగేటువంటి సంగతులు అన్నీ కూడా గ్రహింపులోనికి వచ్చేటువంటి వయసు. అలాగే ఈ యవ్వన దశ అనుభవము లేని దశ. ఎందుకంటే బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి వచ్చిన వారికి జీవితంలో అనుభవము ఉండదు. అందుకోసం ఈ దశలో మానవులైనటువంటి వారు కొంచెం తొందరపడేటువంటి లక్షణం కలిగి ఉండేవారుగా ఉంటారు. తొందరపడి ఆలోచించటం, తొందరపడి తీర్మానాలు చేసుకోవటం, తొందరపడి నిర్ణయాలు చేసుకోవటం. ఎందుకంటే మరి వారు యవ్వన ప్రాయములోనికి వచ్చేసరికి మరి ఒంట్లో లేక శరీరంలో శక్తి, బలం సమృద్ధిగా ఉంటుంది కనుక వారి మీద వారికి ఒక నమ్మకం, వారి మీద వారికి నేను ఇది చేయగలను, అది చేయగలను అనేటువంటి వారి యొక్క విశ్వాసం ఉండేదై ఉంది. కాబట్టి మరి చురుకుగా తొందరగా నిర్ణయాలు చేసుకుంటానికి పూనుకుంటూ ఉంటారు. మరి తొందరపాటు ఎప్పటికైనా తప్పులు దొరలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుభవం తక్కువగా ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి తొందరగా నిర్ణయాలు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే తొట్టిల్లేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే లేఖనాలు చెబుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనములో మనం చూసినప్పుడు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూశారండి, దేవుడు మాట ఖచ్చితంగా చెబుతుంది.
యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. అందుకోసమే యవ్వన ప్రాయములో తొందరలు, తొట్రిల్లుటాలు జరుగుతూ ఉంటాయి. బలముంటుంది, ఏదైనా చేయగలననేటువంటి ఆ యొక్క మరి విశ్వాసం ఉంటుంది కనుక ముందుకు సాగుతానికి తొందరపడుతూ ఉంటారు. అందుకోసం తొట్టిల్లటానికి కూడా అవకాశము ఉంటుంది. కాబట్టి దీని అంతటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే అలాగే ఈ వయసులోనే తొట్టిల్లటం, తప్పిపోవటం, ఇంకా ఆయా చెడు వాటికి కూడా బానిసలవ్వటం కూడా జరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. బాల్య దశలో ఏ చెడుకి తావుండదు. యవ్వన దశ వచ్చేటప్పటికి మరి అటు మంచికైనా ఇటు చెడుకైనా మారటానికి టర్నింగ్ పాయింట్ లాంటిది. అందుకోసం ఈ యవ్వన దశలో పెద్దలైన వారు వారిని సరి అయినటువంటి దారిలో పెట్టాలి. సరి అయిన దారిలో పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే దేవుని మార్గం వారికి చూపించాలి. దేవుని మార్గములో వారు నడిచేటట్లుగా బాల్యకాలము నుండి అలవాటు చేయాలి. దీనికి విరుగుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. పన్నెండో అధ్యాయం 1వ వచనము కూడా. ఇదండి సంగతి. మహాజ్ఞాని సొలొమోను గారు చెప్పేటువంటి గొప్ప సలహా. యవ్వనస్తులు తొట్టిల్లకుండా ఉండాలి అంటే యవ్వనస్తులు సరి అయిన దారిలో మరి వారు ముందుకు జీవితంలో సాగాలి అంటే తప్పనిసరిగా బాల్య దశలోనే దేవుణ్ణి స్మరణలోనికి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా వారిని దేవుని మార్గములో నడిపించడానికి నేర్పించాలి. బాల్యము నుండి సండే స్కూల్కి పంపించుట, అలాగే యవ్వన ప్రాయము వచ్చినా కానీ వాళ్ళు విడిచిపెట్టక దేవుని సన్నిధిలోనికి నడిపించుట, వాళ్ళని దేవునిలో ఎదగటానికి ప్రోత్సహించుట, ఇవన్నీ కూడా జరిగించాలి. అలాగూ జరిగించినప్పుడే వారు తప్పిపోకుండా తొట్టిల్లకుండా మరి వారు మంచిగా జీవించడానికి మరి అలవాటు పడేటువంటి వారుగా ఉంటారు. దేవుని యొక్క ప్రమేయము లేకుండా మరి దేవుని యొక్క మార్గములో మంచి మార్గములో సాగలేరు. అందుకోసమే బాల్యకాలములోనే దేవుని యొక్క అదుపులోనికి వారు వచ్చేటట్లుగా పెద్దలైన వారు చేయాలి. అలాగూ చేయకపోతే పెద్దయిన తర్వాత కష్టమైపోతుంది పరిస్థితి. అందుకే పెద్దలు చెబుతారు, మొక్కై వంగనిది మ్రాణై వంగునా. కాబట్టి చిన్నప్పుడు మొక్కని మన ఇష్టం వచ్చిన రీతిలో పెంచటానికి దానికి కట్లు గట్టి గుంజపాతి తిన్నగా వెళ్ళేటట్టు పెంచవచ్చు. కానీ పెద్ద అయిన తర్వాత ఇంకా పెంచలేము. చిన్నప్పుడు వంకర వచ్చిందనుకోండి, పెద్ద అయినా కానీ ఆ వంకర అలాగే వెళ్ళిపోద్ది. అలాగే చిన్నతనము నుండి వాళ్ళకి భక్తి నేర్పకపోతే యవ్వన ప్రాయములో వాళ్ళు ఖచ్చితంగా తొట్టిల్లటానికి అవకాశం ఉంది. ఎందుకంటే యవ్వన ప్రాయం బలప్రాయం, తొందరపడే ప్రాయం. దేవుని కంట్రోల్, దేవుని యొక్క వశములో లేకపోతే ఖచ్చితంగా తొట్టిల్లే అవకాశం ఉంటుంది.
అందుకోసమే వారిని దేవుని యొక్క వాక్యములో ఎదిగేటట్లు మనం చూసుకోవాలి. పెద్దలైన వారు జాగ్రత్త పడాలి. కాబట్టి మరి ఈ నెలలో మనకి యవనస్తుల కోటాలు ఉంటాయి కాబట్టి ఈ వారం యవనస్తుల గురించి కొంచెముగా చెప్పి, వచ్చే వారం దగ్గర నుంచి బైబిల్ పండగ ఈ నెలలో మనకు ఉంది కాబట్టి వాక్యాన్ని గురించి అలాగే దిద్దుబాటు మతోద్ధారణ గురించి మనం ధ్యానించుకుంటాం. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటి అంటే యవ్వనస్తులను గూర్చి, అంటే యవ్వనస్తుల గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు లేఖనాలలో నుండి ధ్యానము చేసుకుంటాం. కాబట్టి యవ్వనస్తులైనటువంటి వారు ఎలాగున మరి పెరిగి పెద్దవారు కావలసినటువంటి వారై ఉన్నారు. అందుకోసం మన వాళ్ళని సరి అయిన రీతిలో పెంచడానికి ఒకే ఒక మార్గం, దేవుని మార్గం లేక దేవుని భక్తి. యవనస్తులను గురించి లేఖనములలో నుండి కొన్ని విషయాలు మనము చూడగలిగితే మరి యవనస్తులు ఎలాగా వారి జీవితంలో మంచిగా సాగగలరో మనకి అర్థమవుతుంది. అందులో మొదటిది 119వ కీర్తన 9వ చరణములో మనం చూసినప్పుడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, యవనస్తులు తమ నడతను దేనిని బట్టి శుద్ధి చేసుకుంటారు అంటే, యవ్వనస్తులు సరి అయినటువంటి రీతిలో నడవాలి అంటే దేవుని యొక్క వాక్యము అవసరమై ఉన్నది. దేవుని వాక్యము లేకుండా యవ్వనస్తులు సరి అయినటువంటి రీతిలో మరి తమ నడత శుద్ధి చేసుకొనటం. నడత అంటే అర్థం ఏంటి అంటే మరి నడక దేన్ని చూపిస్తూ ఉంది అంటే వారి యొక్క జీవిత విధానమును చూపిస్తూ ఉంది. జీవిత విధానమును మరి నడక సరిగా నడిస్తే పడిపోం. సరిగా నడవలేదనుకోండి తొట్టిల్లటానికి అవకాశం ఉంటుంది. అంటే సరిగా నడవకపోతే పడిపోతాం. పడిపోతే దెబ్బలు తగులుతాయి, నష్టం జరుగుద్ది. అలాగే నడత అంటే అర్థం ఏంటి అంటే సరి అయినటువంటి ప్రవర్తన, సరి అయినటువంటి క్రియ. అంటే మనము జీవించేటువంటి జీవిత విధానం, మనము చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా నడతలోనికే వస్తాయి. మంచిగా నడిస్తే అనగా మంచి పనులను చేస్తే మంచిగా నడుచుకుంటున్నారు అని అనుకుంటారు. చెడ్డ పనులు చేస్తే వీళ్ళ నడక బాగోలేదు, చెడ్డగా ఉంది అంటారు. కాబట్టి నడత అంటే అర్థమేమిటి అంటే సరి అయిన రీతిలో నడుచుకుంటా వెళ్ళటం. అలాగ జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్తే, పద్ధతిగా నడుచుకుంటా వెళ్తే, మరి చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తే ప్రయాణములో ప్రమాదం ఉండదు. అలాగ నడవకపోతే ప్రమాదం అయిపోద్ది. చూడకుండా గబగబా నడుచుకుంటా వెళ్ళామనుకోండి, ఏదైనా రాయి కానీ ఏదైనా ఉంటే దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే బోర్ల పట్టడం జరుగుతుంది. అలాగే సరి అయిన విధానముగా జీవించకపోతే జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అనేకమైన ఒడిదుడుకులు, దాన్నే తొట్టిల్లుట, జీవితంలో తొట్టిల్లుట అంటారు. ఇది ప్రయాణంలో తొట్టిల్లటం, పడిపోవటం, జీవితంలో తొట్టిల్లటం. మరి దేవుని యొక్క మాటను బట్టి నడవక అనేకులు తొట్టిల్లిపోయారు. బైబిల్ గ్రంథ చరిత్రలో ఉన్నారు, లోక చరిత్రలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మా యవనస్తుల యొక్క జీవితము
దేవుని వాక్యానుసారమైతే ఆ జీవితం మంచిగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది. శుద్ధి చేసుకోవటం అంటే అర్థం ఏంటి? మలినమును, మచ్చలను, డాగులను, బురదను, ఏదైనా అంటిన ప్రతి అపవిత్రమైన దానిని కడిగి వేసుకోవటం అంటే సరి చేసుకోవటం. కాబట్టి వాక్యము చేత జీవితాలు సరిచేయబడినప్పుడు ఆ జీవితాలు దేవుని ఎదుట సరిగా ఉంటాయి, మనుషుల ఎదుట కూడా సరిగానే ఉంటాయి. అలాగూ వాక్యము చేత శుద్ధి చేయబడనప్పుడు మనుషులకి పనికిరాదు, దేవునికి కూడా పనికిరాదు ఆ జీవితం. అందుకోసమే యవ్వనస్తులు బుద్ధిగా మంచిగా నడుచుకోవాలి అంటే దేవుని వాక్యమే ఆధారము. అందుకోసమే బాల్యదశ నుండి పిల్లలకు మనము దేవుని వాక్యమును నేర్పించాలి. తల్లిదండ్రులైన వారు పాఠం చదివావా అని అడగటం ఎంత ముఖ్యమో, హోంవర్క్ చేశావా అని అడగటం ఎంత ముఖ్యమో, దేవుని వాక్యం చదివావా, దేవుని వాక్యం నేర్చుకుంటున్నావా అని అడగటం కూడా అంతే ముఖ్యం. మరి ఎంతమంది తల్లిదండ్రులు కూర్చోబెట్టి చదివిస్తున్నారు లోక సంబంధమైన పాఠ్య పుస్తకాలు? మరి కూర్చోబెట్టి బైబిల్ చదివించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? లోక జీవితంలో జాగ్రత్త తీసుకుంటున్నారు, సంతోషమే. మరి ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? కాబట్టి ఇది గమనించాలి. అందుకోసమే యవ్వనస్తులు వాక్యము చేతనే వారి జీవితాలను సరిచేసుకొని సరిగా తొట్టెళ్ళకుండా నడవగలరు. కాబట్టి పెద్దలు ఆ వాక్యమును వారికి నేర్పించే పని పూనుకోవాలి. చదువుతో పాటుగా దేవుని వాక్యాన్ని నేర్పించే పని చెయ్యాలి. సండే స్కూల్కి పంపించటం, యవనస్తుల కూటాలకి పంపించటం, వాక్యం నేర్చుకుంటానికి పంపించటం, కూడికలకు వెంటబెట్టుకొని రావటం, ఇవన్నీ కూడా తర్ఫీదు. కాబట్టి ఆ వాక్యాన్ని బాల్యకాలము నుండే నేర్చుకుంటే వారు బాగుపడతారు. తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తూ పౌలు గారు అదే మాట తెలియజేశారు. బాల్యము నుండి నీవు నేర్చుకున్న పరిశుద్ధ లేఖనములు. తిమోతి పత్రికలో రాస్తూ ఆ మాట తెలియజేస్తారు. 2వ పత్రికలో ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. బాల్యము నుండి నీవు నేర్చుకున్నటువంటి లేఖనములు అనేటువంటివి ఆయన తెలియజేసిన వారైన 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆ సంగతి తెలియజేస్తారు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకోండి. బాల్యము నుండి నీవు ఎరిగినటువంటి లేఖనములు ఎంత స్పష్టంగా తెలియజేశారు. దావీదు గారు అంటారు 71వ కీర్తనలో 17వ చరణములో, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. చూసారా, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చావు. కాబట్టి వాక్యము బాల్య దశ నుండి నేర్పగలిగితే యవ్వన కాలములో వారు తొట్టిల్లకుండా ఈ వాక్యం వాళ్ళను భద్రపరిచేదై ఉన్నది. వారికి సరి అయిన మార్గములో నడవటానికి పునాది వేసేదై ఉన్నది. కాబట్టి ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి ఉన్న భాగములో ఈ సంగతిని గురించి స్పష్టంగా చెప్పారు. ఆయన మాట వినటమే బండ మీద పునాది, అంటే వాక్యానుసారమైన జీవితం బండ మీద పునాది అని, వాక్యము లేని జీవితం ఇసుక మీద పునాది గట్టిన ఇల్లు అని చెప్పి వర్ణించారు. కాబట్టి ప్రియమైన వారలారా,
ముఖ్యంగా యవ్వనుల విషయంలో వాక్యము వారిని తప్పిపోకుండా కాపాడేదై ఉన్నది. రెండవ సంగతి మీరు చూస్తే 148వ కీర్తన 12, 13 వచనములలో యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. చూడండి, దేవుని నామాన్ని అందరూ స్తుతిస్తారు. అందరికంటే మొట్టమొదట ఎవరిని గురించి రాశారు? యవ్వనులు, యవ్వనస్తులు. ఎందుకని? వీరు బలము కలిగినటువంటి వారు. యవ్వన ప్రాయం మంచి బలమైనటువంటి మరి ప్రాయం. కాబట్టి వాళ్ళు చక్కగా దేవుడికి స్తుతులు చెల్లించగలరు, దేవుని నామాన్ని స్తుతించగలరు, మహిమపరచగలరు. కాబట్టి పాటలు పాడుట. యవనస్తులు ఏం చేస్తారు చెప్పండి? చక్కగా పాటలు పాడగలరు. యవనస్తులు పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. అందుకోసమే మీకు పాటలు నేర్పించబడుతున్నాయి. చక్కగా నేర్చుకోండి. పాటలు పాడటం, దేవుణ్ణి స్తుతించటం, మహిమపరచటం, ఘనపరచటం. అందుకే పాటల ద్వారా దేవుణ్ణి మనం మరి మహిమపరచాలి, నేర్చుకోవాలి, చక్కగా పాడగలగాలి. ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది పాటలు పాడటానికి సిగ్గుపడతారు. పాటలు పాడటానికి మనమేం సిగ్గుపడక్కర్లేదు, అది మంచి పని, దేవుణ్ణి స్తుతించే పని. రేపు పరలోకమంతా స్తుతిగానాలతో నిండిపోయినట్లు ప్రకటన గ్రంథం మనకి తెలియజేస్తుంది. యెషయా 6లో దేవదూతలైన వారు పాటలతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పాటలు రానివారు పూర్తి ఆరాధన చేయలేనివారు. అందుకే చదువు లేనివారు ఇంకా తొందరగా రావాలి పాటల సమయానికి. వచ్చి పాటలు పాడుతూ ఉన్నప్పుడు వారు కూడా పాడటం మొదలు పెడితే చదువు లేకపోయినా వారికి పాటలు అభ్యాసం అవుతాయి. చదువు లేని వారు చక్కగా పాడగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. వాక్యం చెప్పగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆశ ఉంటే మనం ఏదైనా సాధించగలం, పట్టుదల ఉంటే, కృషి ఉంటే. లోకంలో ఏం సాధించటంలా మనం అంటే మనకు పట్టుదల ఉంది లోకాన్ని సంపాదించాలని. అందుకోసం లోకంలో సంపాదించుకుంటున్నాం, అనుకున్నవి సాధించగలుగుతున్నాం. మరి దేవుడి విషయంలో ఎందుకు అనుకోకూడదు? అంటే భూలోకానికే మన జీవితాలను పరిమితం చేసుకుందామా? భూలోకానికే మన జీవితాలు పరిమితం చేసుకుంటే మనకంటే నష్టపోయే వాళ్ళు ఇంకెవరో ఉండరు. భూలోక జీవితం ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒక్క నీటి బుడగంత. పరలోక జీవితం ఎంత? శాశ్వత కాలం, యుగ యుగములు. అర్థమవ్వాలి మనకి. కాబట్టి ఆ జీవితానికి మనం సిద్ధపడాలి. అందుకోసమే బాల్యకాలము నుండి పిల్లలకు చక్కగా పాటలు నేర్పించాలి. సండే స్కూల్కి పంపిస్తే చక్కగా పాటలు నేర్పిస్తారు, వాళ్ళు పాటలు నేర్చుకుంటారు. యవన ప్రాయములో కూడా చక్కగా వారు పాటలు నేర్చుకుంటారు. చక్కగా పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుడు దీవిస్తాడు. దేవుడు పనిచేస్తే దేవుడు దీవించడా? బైబిల్లో ఎంతమంది యవనులు చక్కగా దేవుణ్ణి మహిమపరిచారు? యోసేపు ఎంత మహిమపరిచాడు దేవుణ్ణి. దావీదు ఎంత మహిమపరిచాడు దేవుణ్ణి. తిమోతి ఎంత మహిమపరిచాడు దేవుణ్ణి. ఇంకా భక్తులైనటువంటి వారు ఎంత మహిమపరిచారు దేవుణ్ణి. ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. జీవితం అంటే ఈ లోకానికి ఏదో జీవించటానికి కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికని మనం గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని నామాన్ని ఎక్కువ స్తుతించగలిగిన వారు, చక్కగా స్తుతించగలిగిన వారు యవ్వనస్తులు. కాబట్టి మరి యవ్వనస్తుల క్వైర్ ఉండాలి. ప్రసంగానికి పాటలు నేర్చుకోవాలి. నేర్పించినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. యవ్వనస్తుల కూటములో హాజరై భక్తి నేర్చుకొని భక్తిలో ఎదగాలి. అప్పుడు దేవుడు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇస్తాడు.
భవిష్యత్తు దీవెనకరంగా చేస్తాడు. దేవుడి దగ్గర కుదురు లేని వారికి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ముందు దేవుడి దగ్గర మనం నేర్చుకుంటే దేవుడి ఆశీర్వాదాలే మనల్ని అందరం ఎక్కిస్తాయి. మనం ఏదో లోకంలో చేస్తే గొప్పోళ్ళం అయిపోతాం అనుకోవటం బుద్ధిహీనత. దేవుడిని బట్టి మనం గొప్పోళ్ళం అవ్వాలి కానీ, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అవ్వాలి కానీ, మన సొంత ప్రయత్నాలతో ఏమీ సాధించలేం. అంతా వృధా, అంతా వ్యర్థం. కాబట్టి దేవుని నామాన్ని స్తుతించుటలో మొదటి స్థానములో ఉన్నవారు యవ్వనస్తులు. మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనములో యవ్వనస్తుల బలము వారికి అలంకారము. చూడండి, యవ్వనస్తులు బలము కలిగిన వారు. 4 దశలలో బలమైనటువంటి దశ యవ్వన ప్రాయము. కాబట్టి యవ్వన ప్రాయములో శరీరం బలముగా, ఏ వ్యాధులు లేకుండా, అంటే యవ్వనస్తులకు కూడా వ్యాధులు వస్తున్నాయి అనుకోండి, అది వేరే సంగతి. సాధారణంగా అన్నిటినీ జయించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం యవ్వన ప్రాయానికి ఉంటుంది. అలాగే తట్టుకునే శక్తి యవ్వన ప్రాయానికి ఉంటుంది. బలముగా పని చేయగలిగినటువంటి శక్తి యవ్వన ప్రాయానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాయములో బలం అన్ని 3-4 ప్రాయాలలో యవ్వన ప్రాయములోనే బలము అధికముగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బలమే వారికి అలంకారము. మీరు చూడండి, బాల్య దశలో ఒకలాగుంటారు, కౌమారం వృద్ధాప్యంలోకి వచ్చేపాటికే రూపే మారిపోద్ది. కానీ యవ్వన ప్రాయములో కూడా అందరూ, ఎవరైనా కానివ్వండి, కాతి చూడటానికి అందంగా కనపడతారు. ఎందుకంటే అన్ని అవయవాలు చక్కగా ఎదిగి చక్కగా తయారవుతాయి, సున్నితంగా ఉంటాయి. అలాగే ముడత మరి లేకుండా నున్నగా ఉండే పరిస్థితి ఏ ప్రాయము అంటే యవ్వన ప్రాయమే. అందుకోసం వారి శరీర సౌష్ఠాన్ని బట్టి, బలాన్ని బట్టి వారు అలంకరింపబడిన సౌందర్యము కలిగిన వారుగా ఉంటారు. పెద్దోళ్ళు సామెత చెబుతారు, యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి ముక్కొంకరలో మూతొంకరలో అన్నీ సరైపోతాయి అంట. చిన్నప్పుడు కొంచెం ముక్కొంకర ఉండొచ్చు, మూతొంకర ఉండొచ్చు. యవ్వన ప్రాయం వచ్చేపాటికి ఏమైపోతాయి? అన్నీ కూడా సరి అయిపోతాయి. ఎక్కడ సరి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అవయవ నిర్మాణం పూర్తయి చక్కగా చూడటానికి బాగుండేటట్టుగా తయారవుతారు. కాబట్టి ఈ యవ్వన ప్రాయములో వారి బలమే వారికి అలంకారము. అందుకోసమే యవ్వన ప్రాయములో ఉన్నవారు దేవుడికి బలమైనటువంటి సాధనములుగా ఉపయోగపడాలి. యవ్వనస్తులు ఏం చేయాలి చెప్పండి? దేవుడికి బలమైన సాధనాలుగా ఉపయోగపడాలి. మరి రాజుల గ్రంథంలో యుద్ధానికి ఎవరు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఎవరిని పంపించమని చెప్పారు. మరి ఒక రాజుగారి కాలంలో అప్పుడు యవనులు వెళ్ళి ముందు యుద్ధం చేశారు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో యవనులను పంపించినప్పుడు వాళ్ళు బలి సిద్ధం చేశారు. బైబిల్లో ఆయా చోట్ల యవ్వనులు దేవుడు పనికి వాడబడ్డారు. యవ్వనులు బలంగా పనిచేయగలరు కాబట్టి, నిలబడగలరు కాబట్టి పనిలో యవ్వనులు దేవుని పనికి సహకారంగా ఉండాలి. ఏ సంఘములోనైతే యూత్ బాగా ఉంటుందో ఆ సంఘములు వృద్ధి అవుతూ ఉంటాయి. వారు చక్కగా దేవుడి పనిలో సహకరిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యవ్వనులు బలమైనటువంటి వారు. వారి బలాన్ని దేవుని కొరకు ఉపయోగించగలిగితే గొప్ప మేలు. ఈ రోజుల్లో మనం చూస్తే యవ్వనులు బానిసలుగా మారిపోతున్నారు, లోకానికి దాసులుగా మారిపోతున్నారు. లోకేచ్ఛలతో, శరీరేచ్ఛలతో
ఈ చెడ్డ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లో ఈ గందరగోళ పరిస్థితులు వచ్చిన తర్వాత అంతా యవ్వనమంతా పాడైపోతుంది. బాల్య దశ నుంటే పాడు చేసేస్తున్నాడు సైతానుడు. అందుకే చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇవ్వకండి. ఫోన్లు పిల్లలకి ఇచ్చారా, మీరే పిల్లలను పాడు చేసే విషయంలో మొదటి వ్యక్తులుగా ఉన్నారు అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యవ్వనులు బాగుంటే దేవుడి పని జరుగుతుందని చెప్పి సాతానుడు యవ్వనులు పట్టుకుంటున్నాడు. అందుకే యవ్వనులకు లోకాశలు కల్పించి దేవుని పని మీద ఆశ లేకుండా, శ్రద్ధ లేకుండా, సహకరించేటువంటి మనసు లేకుండా వారిని పాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని పని కుంటుబట్టటానికి. అందుకోసమే యవనస్తులు కాలమంతా ఎక్కడ గడిపేస్తున్నారు చెప్పండి? ఫోనుల దగ్గర గడిపేస్తున్నారు. ఇంకా బైబిల్ చదివే ఖాళీ ఏది? సన్నిధికి వచ్చే ఖాళీ ఏది? దేవుడి పనిలో సహకరించే ఖాళీ ఏది? జాగ్రత్త, దేవుడి పనికి నష్టం, అలాగే ఎవరి జీవితానికి వారికే నష్టం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యవనస్తుల బలం వారికి అలంకారము. కాబట్టి వారు బలంగా పనిచేయగలరు. అందుకోసమే వారు దేవునికి ఉపయోగపడేటట్టుగా తమ బలాన్ని వారు ఉపయోగించి దేవుణ్ణి మహిమపరచాలి. తర్వాత మనం చూసినట్లయితే 4వది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్లయితే, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగము నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ. అరణ్యములో వారు ఆయనను అనురాగముతో, వైవాహిక ప్రేమతో ప్రేమించారు. అది నాకు జ్ఞాపకముంది అని చెబుతున్నాడు ప్రభు. అంటే యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆ యొక్క అనురాగము, ఆ యొక్క ప్రేమ. ప్రేమైనటువంటి వారలారా, బాల్య దశలో ఉండే ప్రేమ, కౌమారము వృద్ధాప్యములో ఉండేటువంటి ప్రేమ వేరు, యవ్వన ప్రాయములో ఉండేటువంటి ప్రేమ వేరు. మరి మీరు ఆలోచించండి. బాల్య దశలో ఉన్నప్పుడు అన్నీ గ్రహించలేనటువంటి పరిస్థితి, అప్పుడు ఉండేటువంటి ప్రేమ వేరుగా ఉంటుంది. కనబడే తల్లిదండ్రులంటే, తాతలంటే, కనబడేవారంటే ప్రేమ ఉంటుంది. అలాగే కౌమారంలోనికి వెళ్ళాక కుటుంబ ప్రేమ, వృద్ధాప్యములోనికి వెళ్ళాక మనవళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమ. యవ్వన ప్రాయములో ఉండే ప్రేమ భార్యాభర్తల ప్రేమ. పెళ్ళిళ్ళు జరిగే టైం, క్రొత్త వ్యక్తులు ఇద్దరు కలుసుకునేటువంటి టైం, యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆ ప్రేమ ప్రత్యేకమైనటువంటి ప్రేమ. అందుకే దేవుడికి మానవుడికి ఉన్న ప్రేమను కూడా భార్యాభర్తల ప్రేమతో పోల్చారు. ఇద్దరు క్రొత్త వ్యక్తులు వివాహము ద్వారా జతపరచబడినప్పుడు ఉండేటువంటి ప్రేమ. కాబట్టి ఇలాగా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆ యొక్క వైవాహిక ప్రేమ అనురాగముతో కూడిన ప్రేమ. ఈ ప్రేమ యవ్వన ప్రాయములోని ప్రేమ. కాబట్టి దేవుణ్ణి మానవులైనటువంటి వారు ప్రేమించేటువంటి ప్రేమ ఇలాగ ఉండాలి అని దేవుడు ఇశ్రాయేలీలను మరి వారితో మాట్లాడుతూ గతములో వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ తెలియజేస్తూ ఉన్నారు అని మనం గ్రహించాలి. కాబట్టి యవ్వన కాలపు ప్రేమ, యవ్వనస్తులు ప్రేమించేటువంటి వారు.
నిజంగా యవన ప్రాయములో ప్రేమ ఎలాగ ఉంటుంది? మనం చూస్తూ ఉంటాం ఆయా చరిత్రల్లో. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వారికి అది జరగకపోతే ఏం చేయటానికైనా వాళ్ళు వెనకాడనటువంటి మరి స్థితిలోనికి వెళ్ళిపోతారు. అంటే అంత గాఢమైనటువంటి ప్రేమైనటువంటి వారలారా, అందుకోసమే ఇది ప్రత్యేకంగా దేవుడు ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి ప్రేమ అది గొప్ప ప్రేమ, ఒకరిని ఒకరు హత్తుకునే ప్రేమ, ఒకరంటే ఒకరికి ఇష్టము కలిగి ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణముగా సమానముగా ప్రేమించేటువంటి ప్రేమ. అందుకోసమే యవనకాలపు ప్రేమ ఆదామును అవ్వమ్మను చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, వారు ఏక శరీరము, హత్తుకుంటారు, భార్యను హత్తుకొను. అంటే హత్తుకునేటువంటి ప్రేమ, ఏకమైన ప్రేమ, ఏకత్వము కలిగిన ప్రేమ, ఒకే మనస్సు కలిగిన ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ గొప్ప ప్రేమ. అది యవ్వన ప్రాయములోనే మరి ప్రదర్శింపబడుతుంది. ఐదవదిగా మీరు చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో మీ యవ్వనులు దర్శనములు చూతురు. కాబట్టి యవ్వనులకు దేవుడు దర్శనాలు స్వప్నాలను కలిగిస్తాడు. దానియేలు యవ్వనుడు, అందుకోసమే స్వప్నాల ద్వారా మరి కలభావాన్ని వచ్చినటువంటి కలభావాన్ని కళ ద్వారానే తెలుసుకోగలిగాడు, లేక ప్రభువు దర్శనములో చూపిస్తే తెలుసుకోగలిగాడు. యోసేపు కలలు కన్నాడు, ఆ కలల నెరవేర్పును చూడగలిగాడు. యోసేపు యవ్వనుడే, దానియేలు గారు కూడా యవ్వనుడే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యవ్వనస్తులు కలలు గనేటువంటి వారుగా ఉన్నారు, దర్శనములను చూచేటువంటి వారుగా ఉన్నారు. అందుకోసమే యవ్వన కాలమున కాడిమోయుట ఇలాప వాక్యాల్లో ఉంటుంది కదా, ఆ యవ్వన కాలమున కాడిమోయుట ఆ నరులకు మేలు, దాన్ని మోపినవాడు యెహోవాయి. అందుకోసమే దేవుడు కూడా యవ్వనులను కోరుకుంటున్నాడు, బాల్య దశ నుండి ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి యవ్వనులు దేవుడికి ఉపయోగపడే సాధనాలుగా ఉండాలి, అంతేగాని దేవుడికి దూరంగా ఉండకూడదు. దేవుడి పని అంటే నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం చేయకూడదు. అందుకోసమే ప్రపంచంలో దేవుని సహవాసములైనటువంటి యవ్వన ప్రాయం భయంకరమైనటువంటి మరి కఠిన హృదయము కలిగినటువంటి అంతకులను, నేరస్తులను తయారు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యవ్వనులు దర్శనములను చూస్తారు. వారు మరి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు. యవన ప్రాయంలో ఉండే ఆలోచన ఏంటంటే, బాల్యం కాడ నుంచి యవన ప్రాయంలో వచ్చినప్పుడు నేను ఒక మంచి డాక్టర్ని అవ్వాలి, లేకపోతే నేను మంచి లాయర్ని అవ్వాలి, లేకపోతే నేను ఒక మంచి ఇంజనీర్ని అవ్వాలి. ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి స్వప్నాలుగా దేవుని చేత బయలుపరచబడతా ఉంటాయి. వారి జీవితంలో దేవుని చిత్తం ఏమిటో దర్శనాల్లో, స్వప్నాల్లో దేవుడు చూపించేవారై ఉన్నారు. వారి యొక్క ఆలోచనలను బట్టి వారికి దేవుని యొక్క చిత్తం బయలుపడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారలా, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ఒకప్పుడు నాకు ఈ కల వచ్చింది, ఎలాగూ నెరవేరింది. అది యవన ప్రాయములోనే ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిమా వారికి లేదని కాదు, కానీ యవన ప్రాయములో ఎక్కువగా స్వప్నాలు, దర్శనాలు రావటానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు దర్శనము చూస్తారు. దర్శనం ఎప్పుడూ కూడా 2 రకాలుగా ఉంటుంది.
మనము ఊహించనటువంటి దర్శనం దేవుడు చూపించేది. మన ఊహనే దర్శనముగా చూచేటువంటి దర్శనం మరొక్కటి. రెండు అవసరమే. దేవుడి చిత్తాన్ని బయలుపరుస్తాడు దర్శనము ద్వారా. మనము కూడా దేవుని కొరకు దర్శనము కలిగిన వారమై ఉండాలి. దర్శనము లేకపోతే మన జీవితానికి ఒక గురి ఉండదు. అలాగే ఒక డాక్టర్ అవ్వాలనుకునేవాడు ఎంత శ్రద్ధగా ఆ వైద్యాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ సాగుతూ ఉంటాడో, అలాగే దేవుణ్ణి గురించి మనం ఆలోచన కలిగిన వారమైతే, దేవుణ్ణి గురించి ఆలోచించిన వారమైతే, దేవుని కొరకు నేనేమి చేయగలను, దేవుడికి నేనేం చెయ్యాలి, ఈ రోజుల్లో అంతా దేవుడి దగ్గర నుంచి నేనేం పొందుకోవాలి అనే ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ దేవుని కొరకు నేనేం చేయగలను అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? నేను దేవుడికి ఎలాగ ఉపయోగపడగలను, దేవుడి చేతిలో ఎలాగ సాధనము కాగలను, దేవుని కొరకు ఎలాగా నేను పని చేయగలను, దేవుణ్ణి నేను ఎలాగ మహిమపరచగలను అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి దర్శనం కనపడుతుంది. ఏం చేయాలో దేవుడు చెబుతాడు, తప్పకుండా చెబుతాడు. చెప్పినవాడు కావలసినవి ఇస్తాడు. చెప్పినటువంటి వాడు ఇవ్వటం మాత్రమే కాదు, గొప్ప చేస్తాడు. వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. సమూయేలు యెషై ఇంటికి వచ్చినప్పుడు దావీదును చూపించాడు. వదిలిపెట్టాడు. ఆ దావీదుని గొప్ప చేశాడు. తన పని కొరకు వాడుకున్నాడు. ఇశ్రాయేలు సామ్రాజ్యం స్థాపించడానికి రాజుని చేసేసాడు. చూసారా? అందుకే దావీదు అంటాడు, బాల్యకాలము నుండి నీవే నాకు దేవుడవు, బాల్యకాలము నుండి నాకు బోధించావు. చూసారా ప్రియమైన వారలారా? అందుకోసమే దావీదు దేవుడికి సాధనమయ్యాడు. రాజు అంతస్తులోనికి వెళ్ళాడు. గొర్రెలు కాసే దావీదు సింహాసనం మీదకి వెళ్ళగలిగాడు. ఊరికనే వస్తుందా ప్రియమైన వారలారా? కాబట్టి యవ్వనస్తులు దర్శనములను చూస్తారు, స్వప్నములను కలిగి ఉంటారు. కనాలి కూడా, కలలు కనాలి, దర్శనాలు చూడాలి. అవి జీవితంలో నెరవేర్చబడాలి. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడికి ఉపయోగపడాలి. అదే ధన్యత. దేవుడికి ఉపయోగపడని జీవితం ఎవరికి కావాలి చెప్పండి? అది ఎంతవరకు ధన్యత? దేవుడి పని చేయటానికి ప్రోత్సాహం చేసుకోవాలి, కానీ దేవుని పనులు చెడగొట్టడానికి, దేవుడి పనులు తప్పించుకోవటానికి, దేవుడి పనికి దూరంగా వెళ్ళటానికి ఆలోచిస్తే మన జీవితాలు ఎటు నడుస్తున్నాయి? ఎక్కడికి వెళ్తాయి ఈ జీవితాలు? దీవించబడతాయా? మంచి ఫలితాన్ని పొందగలుగుతాయా? హెచ్చింపబడతాయా? ఆశీర్వాదాలతో వర్ధిల్లగలుగుతాయా? ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో దేవుణ్ణి లక్ష్యపెట్టిన వారు, దేవుడికి లోబడిన వారు, దేవుడికి సాధనముగా దేవుని కొరకు ప్రయాసపడిన వారు దీవించబడ్డారు, గొప్ప అంతస్తులు చేరుకోగలిగారు. దేవుడికి దూరంగా ఉన్నవాళ్ళు, దేవుడి పని చేయని వారు, దేవుని కొరకు ఆలోచించని వారు ఎవరు మరి బైబిల్ గ్రంథంలోనైనా సంఘ చరిత్రలోనైనా ఎవరు వర్ధిల్లగలిగారు? ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి అర్థం చేసుకుందాం. ఆరవదిగా మనము చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. చూశారా? యవ్వనస్తులు దుష్టుని జయించినటువంటి వారు. యవ్వనస్తులు, దుష్టుడు అంటే అపవాదిని, దైవ విరోధిని, దేవుని శత్రువును జయించినటువంటి వారు. నేటి కాల యవ్వనస్తులు దుష్టుణ్ణి జయిస్తున్నారా? దుష్టుడి దగ్గర ఓడిపోతున్నారా?
ఏం జరుగుతూ ఉంది? దుష్టుని చేతిలో కీలుబొమ్మలైపోయి దుష్టుని కార్యాలు చేసి దేవునికి దూరం అవుతున్నారా? బైబిల్ గ్రంథంలో కయ్యను గురించి రాయబడిన మాట, వాడు దుష్టుని సంబంధి అయి ఉండి సహోదరుని చంపెను. సహోదరుని ఎందుకు చంపాడు కయ్యను? వాడు దుష్టుడి సంబంధి అయిపోయాడు. అవిధేయత. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు. నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు దేవుడు. నీ తమ్ముళ్ళలాగా నువ్వు మరి అర్పణ అర్పించు. నీ తమ్ముడిని అంగీకరించినట్టు నేను నిన్ను అంగీకరిస్తాను అని చెప్పారు దేవుడు. ఆ మాట లెక్క చేయలా. సైతాను సంబంధి అయి దుష్టుని సంబంధి అయి హేబెల్ని చంపేశాడు. కాబట్టి ఇతడు దుష్టుని సంబంధి. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం చేస్తాడు. ఇప్పుడు దేవుడికి మనం వ్యతిరేకంగా చేసే పనులన్నీ ఏ సంబంధంతో చేస్తున్నాం? అర్థమవుతా ఉందా? దేవుని సంబంధులమా దుష్టుని సంబంధులమా? పేరుకు మాత్రమే దేవుని సంబంధులమై ఉంటే సరిపోద్దా? ప్రభువుని తెలుసుకున్నాను, బాప్తిసం పొందుకున్నాను, నేను దేవుని సంబంధినేనా? చేసే పనులన్నీ పిచ్చి పనులు చేసుకుంటూ, ఆరాధన అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, దేవుని పని అంటే లెక్కలేదు. ఇప్పుడు నేను దేవుని సంబంధినా దుష్టుని సంబంధినా? ప్రభువును తెలుసుకొని బాప్తిసం పొందినంత మాత్రాన్ని నేను దేవుని సంబంధిని అయిపోయానా? అవ్వటానికి అవసరమే కాదని నేను అంటలేదు. మరి నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే, రక్షణ పొంది ఉంటే, ఆ రక్షణలో ఎదిగే జీవితం మనలో కనబడాలి కదా. దేవుడి సంబంధి అయితే దేవుడితో సహవాసం చేయాలిగా. దేవుడి సంబంధి అయితే దేవుడి పనుల యందు శ్రద్ధ కలిగి ఉండాలిగా. దేవుడి సంబంధి అయితే దేవుడి పని పాడు చేసే పనులు చేయకూడదుగా. దేవుని పని శ్రద్ధ కలిగి దేవుణ్ణి మహిమపరచాలిగా. మరి ఇవన్నీ లేకుండా ఉంటే మనము దేవుని సంబంధులం అనటానికి రుజువేముంది? సారా కొట్లో కూర్చొని నేను బుద్ధిమంతుడిని అవ్వగలనా? జరుగుద్దా? సారా కొట్లో నేను ఎందుకు కూర్చుంటాను? సారా తాగటానికే కూర్చుంటాను, మందు తాగటానికి. గుళ్ళో నేను ఎందుకు కూర్చుంటాను? దేవుడితో సహవాసం చేయటానికి కూర్చుంటాను. లోకంలో ఎందుకు కూర్చుంటాను? లోకం సంపాదించుకుంటానికి కూర్చుంటాను. బళ్ళో ఎందుకు కూర్చుంటాను? విద్య నేర్చుకుంటానికి కూర్చుంటాను. బడికి వెళ్ళకుండా విద్యార్థి అవుతాడా? గుడికి వెళ్ళకుండా భక్తుడు అవుతాడా? ఆలోచిద్దాం. మోసపోవద్దు. మన క్రియే మనమేమై ఉన్నామో రుజువు చేస్తుంది. అంతేగాని మన మాటలు రుజువు చేయు. మాటలు తేలిక మాట్లాడటం. నేను అన్ని సంవత్సరాల భక్తుడిని, ఇన్ని సంవత్సరాల భక్తుడిని, అది చేశాను, ఇది చేసి, ఇవన్నీ ఎవరికి కావాలండి? స్త్రీకి ఎన్ని లక్షణాలైనా ఉండవచ్చు. గొప్ప సదవరి అవ్వచ్చు, గొప్ప టాలెంట్ ఉండొచ్చు, గొప్ప అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ భర్తకు విధేయత లేదు. ఎందుకు? ఈ భార్య, ఈ స్త్రీ ఉన్నటువంటి ఆధిక్యతలు, అర్హతలు కాదు కావలసింది. అన్నిటికంటే ముందు అనుకోవగలిగే భర్తకు లోబడి జీవించే జీవితం కావాలి. భర్తకి లోబడి జీవించే జీవితం లేనప్పుడు ప్రపంచాన్ని ఏలేటువంటి గొప్ప టాలెంట్ ఉన్న ప్రయోజనమేముంది? నేరస్తురాలే కదా. అలాగే దేవుడికి లోబడినటువంటి మన యొక్క ఆధిక్యతలు, మన యొక్క గొప్పతనాలు ఎందుకు దేవుడికి ఉపయోగపడినవి? అందుకోసమే ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. మనము దేవుడు పక్షాన ఉండాలి, దుష్టుణ్ణి జయించాలి. అంతేగాని దుష్టుడు పక్షాన చేరి దేవునిని అవమానాల పాలు చేయకూడదు.
విచారం ఏంటంటేనండి, నేడు క్రైస్తవ జనాంగం పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వారి జీవిత విధానము, క్రియలు అన్నీ కూడా సాతాను సంబంధం. అన్నీ దేవుడికి ఇష్టం లేని పనులు, సాతానుకి ఇష్టమైన పనులు. గుడి మాంటం సైతాను ఇష్టం కాదా? బైబిల్ చదవకపోవటం దేవునికి కష్టం, సాతానుకు ఇష్టం. ఆరాధన పోగొట్టుకోవటం దేవుడికి దుఃఖం, సాతానుకు సంతోషం. మనం నాశనం అవటమే కదా వాడికి కావాల్సింది. మరి ఇప్పుడు నేను ఆరాధన మానేశానంటే నేను ఎవరిని సంతోషపెడుతున్నా? దేవుణ్ణి దుఃఖపెడుతున్నా. ప్రభువుని, సాతాన్ని సంతోషపెడుతున్నా. రేపు అక్కడికే కదా మనం వెళ్ళేది కూడా. సాతాను ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయేది. సాతాన్ని సంతోషపెడితే సాతాను ఉన్న స్థలమే వెళ్ళేది. ఒకవేళ వచ్చినా కానీ ఏదో టైములో. చిన్న పిల్లవాళ్ళకి అర్థమవుతుంది. బడికి టయానికి గడగడలాడిపోతారు వాళ్ళు. ఆలస్యమైతే ఉరుకులు పెడతారు. మా టీచర్ ఊరుకోదు, మా మాస్టర్ ఊరుకోరు, ఆలస్యంగా వెళితే కొడతారు అని చెప్పి 6 అడుగులు ఎత్తేదిగాం ఎద్దుల్లాగా. చెప్పక తప్పదు. 2 అడుగుల పిల్లలకున్న జ్ఞానము లేదు మనకి. ఇది దైవ సంబంధమా, దుష్ట సంబంధమా? దేవుణ్ణి లెక్కించే పరిస్థితేనా, దేవుణ్ణి లెక్క చేయని పరిస్థితా ఇది? దేవుడికి లోబడే పరిస్థితేనా, దేవుణ్ణి లెక్క చేయని పరిస్థితా ఇది? అర్థం కావట్లేదా? ఏదో ఎప్పుడో నూటికో కోటుకో జరిగితే అది ఇబ్బంది. ఇక ప్రతిరోజు ఇదే పరిస్థితి అంటే అర్థం ఏంటి? లెక్కలేనితనం. చిన్నపిల్లోళ్ళు ఒక్కరోజు కూడా స్కూల్కి ఆలస్యంగా వెళ్ళరు. మనము ఒక్కసారి కూడా ఆరాధనకి సమయానికి రాము. మనం ఏమై ఉన్నాం ప్రియమైన వారలారా? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. విగ్రహం 6 అడుగులు ఉంది, చిన్నపిల్లలకు ఉన్న మనస్సు లేదు. బాడీ చాలా ఎదిగిపోయింది. 2 సంవత్సరాల పిల్లోళ్ళకు ఉన్నటువంటి నీతి లేదు. అర్థమవుతుందా మన పరిపక్వత ఏమిటో, మన జీవిత విధానం ఏమిటో? మనము దుష్టుణ్ణి జయించే వారంగా ఉన్నాము, దుష్టుణ్ణి భుజాన పెట్టుకొని సంకనెక్కే వారంగా ఉన్నాము. అర్థమవుతా ఉందా? యోహాను గారు రాస్తున్నారు, యేసుని తెలుసుకుంటాకి అన్నాళ్ళు పట్టింది మనకి, బాప్తిసం పొందటానికి అన్నాళ్ళు పట్టింది. ఇంకా చాలామందికి ఆలోచిస్తున్నారు. ఈ అన్నాళ్ళకి తెగుతుందో ఈ ఆలోచన, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ మతి లేనటువంటి మానవులకి, సత్యము ఎరిగి కూడా అమలు చేయలేనటువంటి బలహీనులకు, వాక్యము తెలిసి కూడా అనుసరించనటువంటి అవిధేయులకు, వెలుగు దగ్గరికి వచ్చి కూడా చీకటిలో ఉండే అజ్ఞానులకు ఇంకెప్పటికీ జ్ఞానోదయం అవుతుందో? పోని రక్షణ పొందిన తర్వాత దేవునికి విధేయతగా ప్రభువుకు లోబడి జీవించేటువంటి జీవితం ఎప్పటికీ మనకు అలవాటు అవుతుందో? భక్తులుగా జీవించే జీవిత విధానంలోనికి మనం ఇంకెన్నాళ్ళకు వస్తామో? అసలు వస్తామో రామో? రాకుండానే యాత్ర పూర్తి చేసుకుంటాము అసంపూర్ణంగాని. ఆ ధనవంతుల్లాగా, అన్నీ తెలిసినోడే ఆ ధనవంతుడు, లోకాసు వార్త 16వ అధ్యాయములో. కానీ దేన్ని అనుసరించాల, పాటించాల అంతే. పాటించకపోయేసరికి పరలోకం పోయింది, నరకం దొరికింది. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏం ప్రయోజనం? అబ్రహాం గారు అన్నారు, టూ లేట్, ఆలస్యమైపోయినది. నీ జీవితం అంతా పాడు చేసేసుకున్నావు, వ్యర్థం చేసేసుకున్నావు.
అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేసుకున్నావు. అందుకే నీకు ఈ కర్మ, నీకు ఈ గతి, నీకు ఈ వేదన, నీకు ఈ బాధ. ఇక వర్ణించలేము దాన్ని. తెలిసినోడే, తెలిసినా అనుసరించకపోతే తెలవనవాడి కంటే ప్రమాదకరుడు. కాబట్టి ప్రియమైన వారలారా, యవనస్తులారా, మీరు దుష్టుని జయించారు, జయించాలి. దావీదు వచ్చాడు, గొల్యాతును పడగొట్టాడు. యమాహేమీలు ఉన్నారు 40 రోజుల నుంచి, చూస్తున్నారు గొల్యాతుని. ఎవ్వరూ ముందుకెళ్ళటానికి సాహసం చేయటల్లా. ఇదేనండి దేవుణ్ణి ఎరగని పరిస్థితి. సౌలు రాజుగారు ఉన్నారు, సైన్యాధిపతి అబ్నేరు ఉన్నాడు, దావీదు సహోదరులు ఉన్నారు, యుద్ధంలో ఇంకా నైపుణ్యం కలిగిన వారు బోళ్ళంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ గొల్యాతును జయించోడు లేడు. అది విశేషం. క్రైస్తవ సంఘం చాలా ఉంది, సైతానుకు తొత్తులయ్యేవారు ఉన్నారు కానీ జయించేవారు లేరు. అది సంగతి. సాతాను వలలో చిక్కేవాళ్ళు ఉన్నారు కానీ వలలో పడకుండా జాగ్రత్త పడేవారు లేరు. దేవుని ఇష్టాన్ని జరిగించి సాతాను చిత్తుగా ఓడించేవారు లేరు. సాతాను ఇష్టం జరిగించి దేవుణ్ణి బాధ పెట్టేవారు కొల్లలుగా ఉన్నారు. ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం, చీమ కుట్టినట్టు లేదు. కాబట్టి యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారని చెబుతున్నారు యోహాను గారు. ఈ పరిస్థితి మనకి ఎప్పుడు ధరించుకుంటాం? ఈ పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడు వస్తాం? ఎదురు చూస్తున్నాడు దేవుడు. 7వది చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక 2వ అధ్యాయమే, తరువాత వచ్చిన 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. చూడండి, యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? మామూలుగా శరీర సౌష్ఠము కాదు బలం, అది అవసరమే, కాదంటలేదు నేను. దీనికంటే గొప్పది దేవుని వాక్య బలం. కాబట్టి యవనస్తులారా, మీలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులైపోయారు. ఎవరిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో, అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమును తూచా తప్పకుండా లోబడి ఆయన మాటకు విధేయత చూపించి ఆజ్ఞలను నెరవేర్చి అనుసరించి జీవిస్తారో వారు బలవంతులు. ఇక ఈ బలానికి తిరుగులేదు. ఈ బలం జయించే బలమే కానీ ఓడిపోయే బలము కాదు. ఎక్కడికి వెళ్ళినా జయ జీవితమే. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి వాక్యం నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? సువార్త విన్నాం, యేసయ్యను తెలుసుకున్నాం, తెలుసుకున్న వెంటనే ఏం చేయాలా? బాప్తిసం పొందుకోవాలా. బాప్తిసం పొందిన వెంటనే ఏం చేయాలా? సంఘముతో ఏకమవ్వాలా. సంఘ స్నేహములో, సంఘ సహవాసములో బలం పొందాలి. చాలామంది అనుకునేది ఏంటంటే, ఎక్కడున్నాడండి యేసయ్య, ఎక్కడున్నాడా? లేడని ఎవరన్నారు? ఉన్నాడు అంటానికి రుజువేంటి? ఉన్నాడు అంటానికి రుజువేంటి? నిజంగా మన హృదయంలో యేసయ్య ఉన్నాడు అంటానికి రుజువేంటి? యేసయ్య శరీరమైనటువంటి సంఘానికి వేరుగా ఎలాగ ఉండగలం? యేసయ్య మన హృదయంలో ఉంటే, ఇవాళ సంఘంలో కార్యక్రమం ఉన్నది అంటే దాన్ని ఎలాగ ఎగ్గొట్టగలం? నా హృదయంలో యేసయ్య ఉంటే యేసయ్య నన్ను తన శరీరమైన సంఘానికి నడిపించడా? వద్దు అని చెప్తాడా? అట్టా చెప్పడు. ఆ చెప్పేవాడు ఏరే ఉన్నాడు, ఆయన సాతానుడు. వెళ్ళొద్దు అంటాడు,
సంఘంతో పొద్దాక ఉండాలా అంటాడు, పొద్దాక సన్నిధిలో సహవాసం చెయ్యాలా అంటాడు. ఈ మాటలన్నీ దేవుని మాటలు కాదు, ఇవి సాతాను మాటలు. ఇవి వీటిని మనం ఇష్టంగా వింటున్నాం, అలాగే చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం కాదు మనలో నిలబడింది. రుజువది కాదని చెప్పగలమా? నాకు తెలియదు. కోటానికి గైర్హాజరవ్వటం విశ్వాసి జీవితం కాడి నుంచి గైర్హాజరైతే ఎంతో పెద్ద తప్పు చేసినట్టు ఫీలింగ్ కలుగుద్ది. మరేంటో ఇదే రుజువు యేసయ్యలో నేను ఉన్నాను అంటానికి, ఆయన వాక్యం నాలో ఉంది అంటానికి. భక్తులందరికీ కూడా ఇదే రుజువు. ఇది లేకుండానే ఎలాగ రుజువు అవుతుంది? భర్త అంటే నాకు చాలా ప్రేమ ఉంది, కాకపోతే నేను భర్త దగ్గర ఎక్కువ ఉండటానికి ఏంటో నాకు ఇష్టం ఉండదండి. అసలు ఆ ఇంటి పక్క వాళ్ళతోనో ఇంటి ఎదురుగుంటోళ్ళతోనో ఉండటానికి నాకు బాగా ఇష్టం. చెప్పటం మాత్రం ఏంటి, ఎవరి భార్య అని, ఫలానా ఆయన భార్య అని. మరి ఉండేది ఎక్కడా? ఆయన దగ్గర కాదు. ఎంతకంటే వేషధారణ ఉందా? ఎంతకంటే ప్రమాదం ఉందా? ఎంతకంటే అపవిత్రత ఉందా? ఎంతకంటే మోసం ఉందా? అర్థం చేసుకుందాం. వాక్యము నిలిస్తేనే దేవుడికి మనకి సంబంధం ఉంటుంది, దేవుని బలం మనకు దొరుకుతుంది. ఏమీ చేయకుండానే మనం రుజువు చేసుకోలేం. అది జరిగేటువంటి పని కాదు. మనకి ఏది ఇష్టమైతే అక్కడే ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతాం. లోకం ఇష్టంగా ఉంది ఇప్పుడు అందరికీ. లోకం సంపాదించటమే ధ్యేయం. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ లోకం? మహావేంద్రంతో పంచభూతాలు లయమైపోవటానికి సిద్ధంగా ఉన్నాయని లేఖనం చెబుతుంది. మరి నువ్వు సంపాదించిందంత కూడా లైఫ్ ఇది అవసరమా? ఇదే అర్థం కాలేదు కదా మనకింకా. ఎన్నాళ్ళు పడుతుంది ఇది అర్థమయ్యేటప్పటికి? యేసయ్య అర్థమయ్యేటప్పటికి ఎన్నాళ్ళు పట్టింది? రక్షణ అర్థమయ్యేటప్పటికి ఎన్నాళ్ళు పట్టింది? సంఘం అర్థమయ్యేటప్పటికి ఎన్నాళ్ళు పట్టింది? ఆరాధన అర్థం అవ్వటానికి ఎన్నాళ్ళు పడుతుంది? అసలు పరలోకం అర్థమయ్యేటప్పటికి ఎంత పడుతుంది? రాకడ అర్థమయ్యేటప్పటికి ఎంత కాలం పడుతుంది? అసలు అర్థం అవటానికే కాలం పడితే సిద్ధపడటానికి మనకు సమయం సరిపోద్దా? లేకపోతే ధనవంతుల్లాగా మిగిలిపోతామా? మరి ఎందుకు నికరం లేనప్పుడు? ప్రియమైనటువంటి అంతా వృధా కదా. చేసుకుంటే నమ్మకంగానే చేసుకోవాలా. కాబట్టి ప్రియమైన వారలారా, యవ్వనస్తులకు మాత్రమే కాదు కానీ అందరికీ వర్తిస్తుంది ఈ మాట. అందుకోసమే యవ్వనస్తులను గురించి లేఖనాలు చెబుతూ ఉన్నాయి. 7 విషయాలు మీ ముందు ఉంచటం జరిగింది. వాక్యమును బట్టి నడత శుద్ధి, ఎలాగ జీవించాలో వాక్యం నేర్పిస్తుంది. అలాగే దేవుణ్ణి స్తుతించుటకు యవ్వనస్తులు ముందు వరుసలో నిలబడాలి. దేవుడికి మహిమగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. యోసేపు వలె యవ్వనస్తుడైన యోసేపును చూసి దేవుడు మురిసిపోయాడు. మరి మనల్ని చూసి దేవుడు మురుస్తున్నాడా? వారి బలమే వారికి అలంకారం కావాలి అంటే దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. దేవుణ్ణి గణపరచడానికి, మహిమపరచడానికి, ఆయన పని చేయటానికి. 4 అనురాగము, వైవాహిక ప్రేమ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. వైవాహిక ప్రేమ అంటే భార్యాభర్తల ప్రేమ. అనురాగ ప్రేమ అంటే రక్త సంబంధుల, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, అన్నా చెల్లెళ్ళ ప్రేమ. తల్లిదండ్రులు, బిడ్డలు, సహోదరులు, సహోదరీలు,
అంటారు కదా, వీళ్ళు మా సొత్తు అండి అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పుకుంటారు. ఈయన మా అన్నయ్య అండి, ఈవిడ మా అక్క అండి. ఇది ఈ ప్రేమ అనురాగము అంటారు దాన్ని, అనురాగ ప్రేమ. వాళ్ళని చూడగానే ఒక విధమైనటువంటి అభిమానం. అంటే వీళ్ళిరువురు కూడా ఒకే గర్భములో నుండి వచ్చారు, ఒకే వంశములో నుండి వచ్చారు, ఒకే తల్లి తండ్రిలో నుండి వచ్చారు. అనురాగం అంటారు దాన్ని. కాబట్టి అనురాగ ప్రేమ, వైవాహిక ప్రేమ. దేవుడితో మన సంబంధం ఈ రెండు రకాలుగా ఉంది. దేవుడితో ఒకటి అనురాగ ప్రేమలో మనం ఉన్నాం, ఆయన మనకు తండ్రి, మనం బిడ్డలం. యేసయ్య మనకు సహోదరుడు. ఇది అనురాగ ప్రేమ. వైవాహిక ప్రేమ, ఆయన మనల్ని సృష్టించిన వాడు భర్త, మనల్ని రక్షించిన వాడు మనకు భర్త. సృష్టించి మనకు కావలసిన అన్ని సదుపాయాలు చేసి ఆయన మనకు భర్త అయ్యాడు. చెడిపోతే, పడిపోతే, తప్పిపోతే, నరక పాత్రులమైతే రక్షించి తన ప్రాణాన్ని అడ్డేసి మన ప్రాణాన్ని కాపాడి నరకం తప్పించి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించిన యేసయ్య మనకి భర్త అయ్యాడు. ఇది వైవాహిక ప్రేమ. ఇశ్రాయేలీలు తన ప్రజలు, అది అనురాగ ప్రేమ. ఐగుప్తులో నానా తిప్పలబడతంటే మోషే గారిని పంపించి విడిపించి కంటికి రెప్పవలి గ్రద్ద రెక్కల మీద మోసుకుంటూ ఆకాశము నుండి మన్నా కురిపించి బండలో నుండి నీళ్లు రప్పించి అరణ్యములో లోటు లేకుండా ప్రయాణములో వారిని విమోచించి నడిపించాడు. ఇది వైవాహిక ప్రేమ. అదే గుర్తు చేసుకున్నాడు దేవుడు. మరి మనకే ప్రేమ ఉంది? అది లేదు, ఇది లేదు, మామూలుగా లేదు, దేవుడి దగ్గర లేదు. ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో తెలియని వ్యర్థ జీవితం. ఇంకెప్పటికి అర్థమవుతుంది? కాబట్టి అనురాగ వైవాహిక ప్రేమ. ఐదవది స్వప్నం, దర్శనం. నువ్వు అనుకున్నది ముందు నువ్వు చూడగలగాలి. ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి అనుకున్నావు, నీ మదిలో ఎప్పుడు అదే మెదలాలి, అప్పుడే సాధించగలవు. అలాగే నువ్వు భక్తుడు అవ్వాలి అనుకున్నావు, నీ మనసులో ఎప్పుడు అదే మెదలాలి. మెదిలితే అప్పుడు గుడికి పరుగెత్తుకుంటూ వస్తావు. బైబిల్ చదవటం మానవు. మాంతే నీకు ఆకలేస్తుంది. అన్నం మాంతే ఎలాగ ఆకలేస్తుందో బైబిల్ చదవటం మాంతే నీకు ఆత్మీయ ఆకలి పడుతుంది. అయ్యో ఇవాళ నేను వాక్యం చదవలేదు, జీవాహారం భుజించలేదు, అయ్యో సన్నిధిలో ఉండలేదు, అయ్యో ఇవాళ కూడికి నేను వెళ్ళలేకపోయాను. ఆ ఆత్మీయ లోటు నీకు అర్థమవుతుంది. నువ్వు దర్శించాలి, నువ్వు స్వప్నం చూడాలి. నీ ధ్యాస, నీ ఆలోచన, నీ చూపు అటు తిరగాలి, ఆ పక్కకు మరలాలి నీ ధ్యాస. ఆరవది దుష్టుణ్ణి జయించాలి, దుష్టుణ్ణి దూరం పెట్టాలి. దుష్టుడు సమీపానికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుడికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అసలు అటువైపు చూడటానికే ఇష్టపడనటువంటి పరిస్థితి. ఇది దేవుడికి వ్యతిరేకం, నా దేవుడికి ఇది నా దేవుడికి అనిష్టం, ఇది నా దేవుడికి పనికి రానిది, వీటి జోలికి నేను వెళ్ళను. అలాగే దేవుని వాక్యానుసారం దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. నా దేవుడు ఇలాగ చెప్పాడు, నేను అలాగే నడుస్తాను. నా దేవుడు చెప్పని దాన్ని నేను చెయ్యను. దేవుడు చెప్పింది ఎంత కష్టమైనా సరే, రక్షణ పొందమని చెప్పాడు నా దేవుడు, వెంటనే నేను రక్షణ పొందుతాను. సంఘ సహవాసములో ఎదగమని చెప్పాడు నా దేవుడు, సంఘ సహవాసములో నేను ఆత్మీయంగా ఎదుగుతాను, రాకడకు సిద్ధపడతాను. ఎప్పుడు వస్తానో తెలియదు, సిద్ధపడమని చెప్పాడు. సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటాను. ఇది మన జీవితం కావాలి. ఇదే యవ్వనస్తుల జీవితం. మనం కూడా యవ్వనస్తులమే. యేసయ్య 33.5 సంవత్సరాల ప్రాయంలోనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మనము నిత్య యవ్వనులమే.
ఆ యేసయ్యకు జత చేయబడేవారు. శరీరానికి సంవత్సరాల లెక్క ఉంది, కానీ ఆత్మకు లెక్క ఏముంది చెప్పండి, నశించని దానికి. కాబట్టి ఆత్మరీతిలో మనము నిత్య యవ్వనులము. ఎప్పుడు ఆత్మీయ జీవితంలో వెనకబడటానికి వీల్లేదు. అందుకోసమే మనం యవ్వనుల వలె ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి ప్రభువుని చేరుకోవలసిన వారమై ఉన్నాం. అటి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి మాలో ఫలింపజేసి యవ్వనులు కలిగినటువంటి ప్రతి సుగుణము ప్రతి ఒక్కరము కలిగి యవ్వనుడవైన నీకు జతగా సిద్ధపడగల ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యవ్వనుడైన యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.